డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లీగల్, మన దేశంతో సహా. కాకపోతే ఇప్పుడు చెప్పండి, రియల్ ఎస్టేట్ మంచిదే కాదు? చాలా మంచిది. అది కూడా ఫేక్ కంపెనీలు ఉంటాయి, 100%. ఇన్సూరెన్స్ మంచిదే కాదు? మంచిదే. ఫేక్ కంపెనీలు ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మంచిదే కాదు? మంచిదే. ఫేక్ ఉంటుందా? ఉంటది. అంటే ప్రతి ఇండస్ట్రీ మంచిదే. ఆ ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి జనాలు చెడు మాత్రమే చూడడానికి కారణం ఏంటంటే ఇందులో తొందరగా మోసపోతారు. అవును, తొందరగా డబ్బు రావాలనేటటువంటి ఆశతో వస్తారు ఈ బిజినెస్ లో. ఎక్కువ మంది బిజినెస్ లో ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి విని రారు. అవునండి. ఏం చూసి వస్తారు అంటే డబ్బు చూస్తారు. ఫస్ట్ ఎంత మందికి డబ్బు వచ్చింది, ఎంత మంది కార్లు వచ్చినాయి, అవి చూసి ఈ మనోళ్ళ దగ్గర కూడా కొంచెం మిస్టేక్ ఉంది. వీళ్ళు బాగా మోటివేషన్ చేసి ఈ డబ్బులు వస్తున్నాయి అని చెప్పగానే డబ్బులు చూసి వచ్చి ప్లాన్ కూడా తెలుసుకోకుండా చాలా ఇట్లలో పైసలు కట్టి మోసపోయిన ఉన్నారు. అయితే గవర్నమెంట్ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇది 100% లీగల్. ఈ బిజినెస్ లో ఎలాంటి